హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో చపాతీల్లోకి శనగపిండి చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. కొంతమంది దీన్ని పిట్లా అని తెలంగాణ సైడ్ అంటారు, బాంబే చట్నీ అని అంటారు, శనగపిండి చట్నీ అని అంటారు. దీనికోసం ఏమీ లేదండి, చాలా సింపుల్. ఇది శనగపిండి, మనకి ఎంతైతే ఉప్పు కావాలో అంత ఉప్పు, మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసి ఇలా ముందు మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంతమంది పిల్లలకి పడదని చెప్పి శనగపిండి వేయించి కూడా కలుపుతారండి. బట్ నాకు ఆ ప్రాబ్లం లేదు, మా పిల్లలకి సూట్ అవుతుంది. సో నేను డైరెక్ట్గా శనగపిండి వేసేసాను. అందులోకి వాటర్ పోయాలండి. ఎంత వాటర్ పడుతుందంటారా? శనగపిండి ఎన్ని వాటర్ పోయాలి అని అంటారా? ఇదిగో పిండి మొత్తం ఇలా జారుడుగా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇలా మనం కంటిన్యూషన్గా మొత్తం క్లమ్స్ ఏం లేకుండా, ఉండలు ఏమి లేకుండా పిండిని చక్కగా నీట్గా, చూసారా, ఇలా చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. పిండి ఇట్లా జారుడుగా నీట్గా కలుపుకోవాలన్నమాట. చూసారా అండి, మొత్తం ఇంత జారుడుగా ఉన్న పిండిని మనం ఇప్పుడు శనగపిండి చట్నీ, అదే తెలంగాణ సైడ్ పిట్లా అంటారనమాట దీన్ని, అది చేసుకోబోతున్నాం. చూడండి ఒకసారి. అది కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా గిన్నెలో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు అనమాట. చూసారా, అత్తగారు కోడల మీద చూపించే కోపం, కోడలు అత్తగారి మీద చూపించే కోపంలాగా వేగుతున్నాయి లోపల. అంటే ఏం లేదండి, చిటుపటా అంటూ ఉన్నాయన్నమాట. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపిండి ఇలా వేసుకోవాలి. ఇలా మొత్తం పోసేసుకున్న తర్వాత కంటిన్యూషన్గా స్టిర్రింగ్ అండి, మొత్తం మనం కలుపుతూనే ఉండాలి. ఇది లోపల ఉండలేం ఫామ్ అవ్వకూడదు అనమాట. క్లమ్సీగా బబుల్స్ లాగా రాకుండా ఇలా కలుపుతూ ఉండాలి. అది ఎప్పటిదాకా అంటే దగ్గర పడేంత వరకు కలపాలన్నమాట. చపాతీ అంటే కొంచెం కష్టమైన ప్రాసెస్, ఇద్దరు ఉంటే బాగా అవుతుంది. బట్ మేము చపాతీల్లోకి ఎప్పుడు సొరకాయ కూర, తోటకూర, పొడి కూర, ఇలా శనగపిండి చట్నీ చేసుకుంటూ ఉంటాం. మరి మీరేం చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది దగ్గర పడిన తర్వాత చూపిస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, ఎలా దగ్గర పడిపోయిందో? ఒక 5 to 8 minutesలో దగ్గర పడిపోతుంది అనమాట. మనం ఇలా కంటిన్యూషన్గా కలుపుతూ ఉంటే అది అలా దగ్గర పడిపోతూ ఉంటుంది. అంతే. అయితే ఒక చిన్న టిప్, ఇంట్లో చాలామంది మా ఆవిడకి ఒంట్లో బాగుండట్లేదండి, ఎందుకో మా ఇంట్లో బాగుండట్లేదండి అంటూ ఉంటారు కదా. వాళ్ళ కోసం చిన్న టిప్ అనమాట. ఏం లేదండి, ఇంట్లో ఆడవాళ్ళు ఏదన్నా వంట చేస్తే చాలా బాగుంది ఈరోజు, నీకు ఈ కలర్ శారీ చాలా బాగుంది అని ఇలాంటి చిన్న మాటలు చెప్పారనుకోండి, మీ వైఫ్ హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. తను నవ్వుతేనే కదండి మీకు కలిసి వచ్చేది. అందుకోసం అనమాట. నచ్చితే ఒకసారి లైక్, షేర్, సబ్స్క్రైబ్ లాంటి కొన్ని బటన్స్ ఉంటాయి, అలాంటివి వాడుకుంటే బాగుంటుందేమోనని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో కూడా చెప్పండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు వేడిగా పిట్లా విత్ చపాతీ రెడీ అయిపోయింది. ఇది టేస్ట్ చూపించడానికి మా పిల్లలు హోంవర్క్ రాస్తున్నారు, డిస్టర్బ్ చేయకూడదని పిలవలేదు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.